అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అదే ఊపిలో కొత్త ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ కొల్లీతో ఎన్బీకే 109 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. వాల్తేరు వీరే లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లీ చేస్తున్న సినిమా కావడంతో ఎన్బీకే 109 పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇటీవలే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేంటంటే బాలయ్య తన తర్వాతి సినిమా కోసం మరో మెగా డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఇప్పటికే వాల్తేరు వీరయ్య మెగా డైరెక్టర్గా మారిన బాబీతో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్కు ఛాన్స్ ఇవ్వనున్నాడట. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్సేల్, గద్దెలకొండ గణేష్, దువ్వాడ జగన్నాథ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో హరీష్ ఇప్పుడు ఈ దర్శకుడు నందమూరి కాంపౌండ్లోకి అడుగుపెట్టనున్నాడట. ఇప్పటికే ఈ కాంపౌండ్లో జూనియర్ ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య సినిమా చేశాడు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే బాలకృష్ణ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడట హరీష్. ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే మరొక సినిమాను లైన్లో పెట్టడం బాలయ్యకు అలవాటు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ 110వ సినిమాను సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్గా మారింది. బాబీతో మూవీ తర్వాత బాలయ్య బాబు ఏ మూవీకి ఓకే చెప్తాడా అన్న చర్చ అభిమానుల్లో విపరీతంగా నడిచింది. యాక్షన్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్తో బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఉంటుందంటూ టాక్ వినిపించింది. 110వ సినిమాని బోయపాటి శ్రీనుతో చేసేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారని ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని టాక్. దీంతో ఈ కాంబో మీద మంచి గురి ఉన్న నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బాలయ్య కెరీర్లో మరో భారీ హిట్ ఖాయమంటూ ఈ న్యూస్ని వైరల్ చేస్తున్నారు.